హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్‌ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కారణం ఏంటంటే, ఆయన తన భావ ప్రకటన స్వేచ్ఛని వినియోగించుకున్నారు. ఆయన తన భావ ప్రకటన స్వేచ్ఛని వినియోగించుకోవడం అనేది ప్రభుత్వానికి కోపం తెప్పించింది. ఎందుకు ఇలా నీ భావ ప్రకటనను బయటకు చెప్పావు అంటూ అడిగింది. అడిగితే అది నా ఇష్టం అంటూ ఆయన చెప్పారు. సో, ప్రభుత్వానికి కోపం వచ్చింది. ఆయన సస్పెండ్ చేసింది. సుభాష్ చంద్రబోస్ కొద్ది రోజుల క్రితం అమరావతి ప్రాంతం నీటితో మునిగి ఉంది అంటూ ఒక పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో ప్రభుత్వంలో అధికారిగా పనిచేస్తున్న వ్యక్తి ఇలా పోస్టులు ఎలా పెడతారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా కథనాలు రాసింది. ఈ కథనాల తర్వాత ఈ అంశం ప్రభుత్వం దృష్టికెళ్ళింది. ప్రభుత్వం దృష్టికెళ్ళిన నేపథ్యంలో అతన్ని వివరణ అడిగింది. వివరణ అడిగిన సందర్భంగా అతను చెప్పిన మాట, అవును, ఇది నా వ్యక్తిగతమైనది. నా ఫేస్‌బుక్‌లో నాకు నచ్చిన అంశాన్ని నేను రాసుకుంటే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇది నా సర్వీస్ రూల్స్‌కి విరుద్ధం కాదు. ఇది నా యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ. కాబట్టి ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునేది లేదు. ఆ పోస్ట్‌ని నేను డిలీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డిలీట్ చెయ్యను అని అతను ప్రభుత్వానికి చెప్పాడు. సో, ప్రభుత్వం అతని పైన సస్పెన్షన్ వేటేసింది. విమర్శలని తీసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే ఎలా? సదరు సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వానికి ఇచ్చిన వివరణలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా చెప్తున్నారు. ప్రభుత్వం పైన విమర్శల్ని ఆహ్వానిస్తున్నాం అని చెప్తున్నారు. ప్రభుత్వం పైన విమర్శలు చేయండి అని చెప్తున్నారు. ప్రభుత్వం పైన విమర్శలు చేయడం ద్వారా ప్రభుత్వానికి మంచి చేసినట్లే అవుతుంది తప్ప, చెడు చేసినట్లు కాదు అని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా చెప్తున్నారు అంటూ ప్రభుత్వానికి చెప్పాడాయన. నరేంద్ర మోడీయే వివరణలని, విమర్శలని యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరెందుకు తీసుకోలేకపోతున్నారు అనేది సుభాష్ చంద్రబోస్ వేసిన ప్రశ్న. కానీ ప్రభుత్వానికి ఈగో అడ్డమొచ్చింది. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. సుభాష్ చంద్రబోస్ అమరావతి ప్రాంతంలో వరద వచ్చింది, నీళ్లొచ్చాయని చెప్పారు. అది అబద్ధపు పోస్టా? ఆ వ్యాఖ్యల్లో అబద్ధం ఉందా? నిజముందా? ఆ వ్యాఖ్యల్లో అబద్ధముందా? నిజముందా? చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అక్కడ ఆ ప్రాంతంలో నీళ్లొచ్చాయని పోస్ట్ పెట్టిన వ్యక్తి రాష్ట్రంలో కేవలం సుభాష్ చంద్రబోస్ మాత్రమే కాదు. అనేక మంది, కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ నాయకులైతే అక్కడ లోపలికెళ్ళి, ఇగో ఇలా ఇలా నీళ్లొచ్చాయంటూ వాటర్ చూపిస్తూ, అక్కడ వాటర్‌ని ఎత్తిపోస్తున్న విజువల్స్ కూడా చూపిస్తూ వీడియోస్ పెట్టారు. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఏ ఒక్కరిపైన కేసు నమోదు చేయలే ప్రభుత్వం. ఈయన ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి, మీ చేతిలో ఉన్నారు కాబట్టి సస్పెండ్ చేసేద్దామని చేసేశారు. ప్రభుత్వాన్ని తప్పు పట్టడం, ప్రభుత్వం దృష్టికి ఒక అంశాన్ని తీసుకురావడం, ప్రభుత్వం పైన వ్యంగ్యంగా మాట్లాడడం ఏ రకమైన నేరం? ఎందుకు నేరం? ఎలా నేరం? మీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి సంబంధించిన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగాలేదు అంటూ ఓపెన్‌గా ప్రభుత్వానికి సంబంధించిన ఫెయిల్యూర్స్‌ని మాట్లాడారాయన. డీజీపీ ఏం చేస్తున్నారు అని మాట్లాడారు. హోంమంత్రి ఏం చేస్తున్నారు అని మాట్లాడారు. బయటికెళ్ళాలంటే సిగ్గేస్తోంది అని మాట్లాడారు. ప్రభుత్వం గురించే మాట్లాడారాయన. సుభాష్ చంద్రబోస్ ఎంతో ప్రభుత్వంలో, ప్రభుత్వానికి బాధ్యత వహిస్తున్న పవన్ కళ్యాణ్ కూడా అంతే గదా! ఏం చర్య తీసుకున్నారు పవన్ కళ్యాణ్ పైన? పవన్ కళ్యాణ్‌కున్న హక్కు, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పైన విమర్శలు చేసినప్పుడు ఆయనకున్న హక్కు, ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న సుభాష్ చంద్రబోస్‌కి భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదా? నిన్న అసెంబ్లీ జరుగుతున్నప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అసలేం బాలేదు. 15 నెలలు అవుతుంది మనం వచ్చి. రోడ్లు వేయలేకపోయాం. మనకు రోడ్లేయడం చేత కాలేదు. జగన్మోహన్ రెడ్డి ఓన్లీ సంక్షేమం చేస్తున్నారని మనం విమర్శలు చేసాం. మనం వచ్చిన తర్వాత కూడా సంక్షేమమే చేస్తున్నాం. అభివృద్ధి ఏం చేయట్లేదు. 15 నెలలయింది. గతంలో మనమే పోయి రోడ్లు గుంతలు పూడ్చాం. నిరసన తెలిపాం. అసలు ఏసే ఉద్దేశ్యం ఉందా? ఏస్తామా అని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి అంతా ఉన్నప్పుడు మాట్లాడారు. ఆయన కూడా ఆయన పైన కూడా ప్రభుత్వం చర్య తీసుకుంటుందా? తప్పు అని చెప్పి అంటుందా? యూరియా కొరత ఉందని ఎవడైనా మాట్లాడితే కేసులు పెడతామంటూ హెచ్చరించారు ముఖ్యమంత్రి కొద్ది రోజుల క్రితం. యూరియా కొరత ఉంది. యూరియా కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. ఎవరి మీద చర్య తీసుకోవాలి? వరదరాజులరెడ్డి పైన? ముఖ్యమంత్రి పైన? ఎవరు చెప్పింది తప్పు? ఎవరు చెప్పింది అబద్ధం? అనేక మంది కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ తీరును తప్పుపడుతూ మాట్లాడుతున్నారు. మీ పార్టీకి సంబంధించిన అనేక మంది ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం అద్భుతంగా ఉంది అంటే ఓకేనా? యాక్సెప్ట్ చేయాలా? ప్రభుత్వం అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా చేస్తుందని చప్పట్లు కొడితే అది ఉద్యోగి సర్వీస్ రూల్స్‌కి విరుద్ధం కాదా? ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాత్రమే సర్వీస్ రూల్స్‌కి విరుద్ధమా? అనేక సందర్భాలలో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్న సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం చూస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని దించేస్తామని మాట్లాడడం చూస్తున్నాం. ఈ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుంది అని మాట్లాడడం చూస్తున్నాం.
ప్రభుత్వ తీరు పైన, ముఖ్యమంత్రి పైన అనేక సందర్భాల్లో అనేక విమర్శలు చేయడం చూసాం. వాళ్ళందరి పైన సస్పెన్షన్‌లు వేసేసారా? వేస్తారా? ఈ రోజుకి కూడా అనేక మంది ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నాయకులు ప్రభుత్వం మాకిచ్చిన హామీని నెరవేర్చలేదు. మమ్మల్ని మోసం చేసింది. పండగొస్తుంది. డీఏ ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు ఈ క్షణానికి కూడా. వాళ్ళందరి పైన చర్యలు తీసుకుంటుందా ప్రభుత్వం? ప్రభుత్వంలో నియంతృత్వం కనపడుతోంది. ప్రభుత్వాన్ని ఎవడన్నా ప్రశ్నిస్తే సహించలేని పరిస్థితిలోకెళ్ళిపోతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఏం నేరం చేశారని సుభాష్‌ని సస్పెండ్ చేశారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. లేకపోతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఇది ఒక మచ్చగా మిగిలిపోతుంది. మీరు సస్పెండ్ చేసి ఉద్యోగంలో ఇంకెవరినో కంట్రోల్ చేద్దామనుకుంటే, కంట్రోల్ తప్పుతుంది తప్ప కంట్రోల్‌లో ఉండదు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచన చేసుకోకపోతే ప్రభుత్వానికే నష్టం జరుగుతుంది.